మీకు తెలుసా, మన పెద్దలు అడిగారంట, మన భారతదేశంలో మన పెద్దలు అడిగారంట, దేవుడా నువ్వు ఎక్కడ పుడతావు, నువ్వు ఎక్కడ పుడతావు, మేము ఎలా గుర్తుపట్టాలి? అప్పుడు దేవుడు మన భారతదేశానికి మన పెద్దలకు చెప్పాడంట, వేదాహమస్య భువనస్య నాభిం అని చెప్పాడంట. అంటే భూమికి బొట్టు లాంటి నాభి లాంటి ప్రదేశంలో పుట్టబోతున్నాను అని. వేదాహమస్య భువనస్య నాభిం, నేను భూమికి మధ్యలో జన్మిస్తాను. అప్పుడు వీళ్ళు అడిగారంట, భూమికి మధ్యలో అంటే ఎక్కడ పుడతావో మాకెలా తెలుసు, ఇంత పెద్ద భూమిలో భూమికి నాభి ప్రదేశాన్ని ఎలా గుర్తించాలి? అప్పుడు చెప్పాడంట, ఈ యజ్ఞం ఎక్కడ జరుగుతుందో అదే భువనపు నాభి అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా ఈ మేకను తీసుకొని తలకు ముళ్ళు చుట్టడం, పట్టు వస్త్రాలు వేయడం, 30 కొరడా దెబ్బలు కొట్టడం, అలాగే పక్కన పొడిచి రక్తం ఓడవడం, నోట్లో చేదు పోయడం, వేలాడదీసి చంపడం, ఇలాగే ఎక్కడ యజ్ఞం జరుగుతుందో అదే భువనపు నాభి అని మీరు గుర్తుపట్టండి అని చెప్పి వేదాలలో రాయించాడంట దేవుడు. వాటన్నిటినీ ఆధారాలతో ఖచ్చితంగా నేను ధ్యానించి ఎన్నో వీడియోస్ చేశాను, ఆ పుస్తకాల్లో కూడా ముద్ర వేశాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఈ విధంగా ఖచ్చితంగా ఇదే విధంగా భూమికి మధ్యలో పుడతాను, భూమికి మధ్యలో బలి అవుతానని చెప్పాడనే మాట కూడా ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు ఆయన విదేశీ దేవుడా, మనందరి దేవుడా? ప్రైజ్ ది లార్డ్. భూమికి మధ్యలో జన్మిస్తానన్నాడు, భూమికి మధ్యలోనే యజ్ఞం అవుతుంది అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, భూమికి మధ్యలో అంటే ప్రపంచ పటం తీసుకుంటే ఇప్పుడు భూమికి మధ్యలో ఏది ఉంది? ఇజ్రాయెల్ దేశం ఉంది. సరిగ్గా ఇక్కడ అజామేధ యజ్ఞంలో చెప్పబడినట్టుగానే క్రీస్తు అక్కడ బలి అయ్యాడే. దాని అర్థం ఏమిటి? ఆయన కేవలము ఒక దేశానికి దేవుడు కాదు, ప్రపంచానికి మధ్యలో ఉండి అన్ని దేశాలను చేయిజాపి పిలుస్తున్నాడు రమ్మని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గుర్తుంచుకోండి, దేవుడు బైబిల్లో అంటే క్రీస్తు బైబిల్లోనే పూర్తిగా ఉన్నాడు, కానీ క్రీస్తును గుర్తించడానికి గుర్తులు మాత్రమే మనకు అన్ని చోట్ల దొరుకుతున్నాయి.